ఒకనాడు ఎవ్వరికైనా దుఃఖం వచ్చినా సంతోషం అనిపించినా ఎవ్వరికో ఒకరికి చెప్పుకుందరు. కానీ ఈ జమానల అందరు వాట్సాప్ స్టేటస్లు పెట్టుకొని ఫీల్ అవుతున్నారు. గట్లనే ఆంధ్రాలో ఒక ఆయన పెట్టుకున్న వాట్సాప్ స్టేటస్ తోటి ఊర్లే రెండు పార్టీల నడుమ పెద్ద లొల్లి పుట్టించింది. ఎవరైనా లొల్లులైనాక వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటారు. పడనోళ్ళకి తలిగేటట్టు కొటేషన్లు పెట్టి సురుకులు అంటిస్తారు. కానీ నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం పాతకోట అనే ఊళ్ళే వాట్సాప్ స్టేటస్ పెట్టినాక లొల్లయింది. ఒక ఆయన నంద్యాలలో టీడీపీ గెలిచే ఛాన్స్ ఉన్నది అని అనుకుంటా ఉబ్బాపుకోలేక వాట్సాప్ లో స్టేటస్ పెట్టిందట. ఇక అది చూసి వైసీపీ వారి టీడీపీ గెలుస్తాని స్టేటస్ పెడతావురా కచ్రానా సన్ను తుపేలుగా తిట్టిపోసుకుంటా పొట్టు పొట్టు కొట్టిరిగా. అరే మా సపోర్ట్ అనే బ్రూతల్ గా కొడతా అర్రా అని సైకిల్ పార్టీ వాళ్ళు కూడా ఊరుకొచ్చి వైసీపీ గల్లలు పట్టిరు. అట్లా రెండు పార్టీల నడుమ పెద్ద యుద్ధమే నడిచింది. అటు ఇంకా ఊరోళ్ళు పోయి ఇడిపించినాక లుల్లి సద్దు మానిగింది. కానీ చూడరి తెల్లారులేస్తే మోకాలు చూసుకునేటోళ్ళు ఒక్కూర్లు ఉండేటోళ్ళు పార్టీల కోసం ఇట్లా తన్నుకునుడు దాకాన్ల పాలవుడు చూస్తుంటే వాళ్ళ బుద్ధిని చూసి జాలిపరుడు తప్ప ఏం చేయలేం. ఒడిచినాయి అమ్మా, అన్ని ఒడిచినాయి. మొన్నటి దాకా ప్రచారాలు సభలు అనుకుంటా గడిబిడుంటే నిన్న పోలింగ్ అని ఇంకా బిజీగా ఉండే పబ్లిక్ హంగామా. ఇక 3 రోజులు పట్నం అంతా ట్రాఫిక్ లేకుండా సాఫీగా సాగిపోయింది. ఆ ముచ్చట 3 రోజుల మురుపం అన్నట్టే అయిపోయాయి కదా. ఊర్లలకు పక్క రాష్ట్రాలకు పోయిన వాళ్ళంతా మళ్ళా పట్నం చేరుతుర్రు. ఈ దెబ్బకు ఐఎమ్ బ్యాక్ అన్నట్టు ట్రాఫిక్ మళ్ళా చాలైంది. పొద్దుగాల డ్యూటీకి అని వెళ్తే మధ్యాహ్నం షిఫ్ట్కి చేరిన ఆఫీస్ కంటే చూడుర్రి రద్దీ ఎట్లుందో ఇయ్యాల. అటు ఆంధ్ర ఇటు తెలంగాణ ఎవ్వలింటికాళ్ళు ఓటేస్తందుకు పోయినోళ్ళు మళ్ళా పట్నం బాట పట్టిర్రు. 3 దినాలు ఇండ్లకి చేరినోళ్ళు మంచిగా ఎంజాయ్ చేసి పని ఒడసగొట్టుకుని మళ్ళా పనులకి వెళ్ళిర్రు. బతుకుతందుకు భాగ్యనగరం వచ్చిన వాళ్ళంతా అలా అమూల్యమైన ఓటు హక్కును వాడుకొని కైకి లెక్కేసరికి ఎట్లున్న ట్రాఫిక్ గట్లనే మోపైంది. పంతంగి టోల్ ప్లాజా కాడికెళ్ళి షురూ చేస్తే హైదరాబాద్ మెట్రో దాకా ఎటు చూడు జనాలే. ఇది చూస్తుంటే వాయమ్మనే హైదరాబాద్ లో గింతమంది బతుకుతుర్రా అనిపిస్తుంది. ఏం పబ్లిక్ ఏడికెళ్ళి పుట్టుకొస్తురో ఏమో గాని పోయినోళ్ళంతా ఎవ్వల డ్యూటీల కాలెక్కిర్రు. బస్ స్టాపులు రైల్వే స్టేషన్లు మెట్రోలు 3 రోజులు సూది కింద పడేసినా దొరికేటట్టు సందుండే. కానీ ఇయాల ఉష్క పోసినా రాలని మంది. ఇక మెట్రో పరిస్థితి అయితే మరీ ఘోరం ఉంది. ఊర్లకెళ్ళి వచ్చినోళ్ళు సీదా ఆఫీస్లకు వెళ్లేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ ఎక్కి దగ్గర పడుతున్న మెట్రో స్టేషన్ల కాడ ఆగి డ్యూటీలకు వెళ్లేసరికి దమ్మాడనంత మంది ఎక్కబట్టే ఒక్కో ట్రైన్ల పట్టకున్న కుక్కి ఉక్కి పోవట్టే దేవుడా. ఏం శరణో ఏం పాడో. అందుకే షిఫ్ట్లు మార్చి ఎక్కువ బండ్లు నడిపే ఆలోచన చేసింది మెట్రో యాజమాన్యం. ఇటు బస్సులు సుతా ఎక్కువనే నడుస్తున్నాయి పట్నంలా. ఇక మొత్తానికి పని మీద ఊర్లలోకి పోయినోళ్ళు మళ్ళా ఎక్కడోళ్ళు అక్కడ వచ్చేసి ఎవ్వల పనులు చేసుకుంటుర్రు.